ఇప్పుడైతే శ్రావణి ఏం లేదు 5 మినిట్స్ లో చాట్ ప్రిపేర్ చేసింది. నేనైతే షాక్ అయ్యాను. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. స్మెల్ అయితే చాలా అవసరం. అయితే చూస్తూనే మౌత్ వాటరింగ్. ఓకే చలో అయితే టేస్ట్ చూసేద్దాం. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి అనేది కాకుండా స్వీట్గా అయిపోవాలి అంటే ఇది బెస్ట్. బాగుంది, చాలా బాగుంది. ఇది ప్రశాంతంగా మేము తర్వాత తింటా. వామ్మో! ఇది ఎక్కడైనా విన్నారా? 5 నిమిషాల్లో ఆయిల్లెస్ చాట్ అండి. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. పాపం పార్ట్ 2 కోసం మా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా వెయిట్ చేశారు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ అనేది స్టార్ట్ చేసేస్తాం. ఏం లేదండి, జస్ట్ మార్నింగ్ లేవగానే బఠానీలని నానబెట్టుకోవడం మాత్రమే మనం చేయాల్సిన పని. సో ఆ క్వాంటిటీ అనేది మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి చూసుకొని తీసుకోవడమే అంతే. సో అందరికీ తెలుస్తుంది కాబట్టి ఆ బఠానీలతో పాటు పొటాటోస్ని కలిపి ఒక 8 to 10 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి నేను ఇప్పుడు స్మాష్ చేసి చూపిస్తున్నాను కదా. సో అట్లా స్మాష్ చేసి చూసుకోవడం వల్ల అవి సాఫ్టన్ అయ్యే లేదో తెలుస్తుంది. ఒక 2-3 బఠానీస్ అనేవి చెక్ చేయండి. సో దట్ అర్థమవుతుంది అవి సాఫ్ట్ అయ్యాయా లేదా అని చెప్పి. సో ఇప్పుడు పొటాటోస్ అనేవి సపరేట్ చేసేసుకోవాలి పీల్ ఆఫ్ కోసం. సో ఇప్పుడు ఇది మళ్ళీ స్టవ్ అనేది వెలిగించుకొని ఆల్రెడీ నేను సాల్ట్ వేసి బాయిల్ చేశాను అవి. సో ఇప్పుడు కారం మసాలాస్ లైక్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అండ్ చాట్ మసాలా, కసూరి మేతి నేను వేసింది. సో అలాగా ఇవి బఠానీస్ అనేవి కొంచెం స్మాష్ చేసుకోవడం వల్ల మనకి చాట్ అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది. అండ్ బఠానీస్ కూడా అలా కనిపించు. కొన్ని బఠానీస్ని అయితే మాత్రం స్మాష్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ స్మాషింగ్ అంటే పొటాటోస్ని నేను ఏవి కూడా పక్కన అలాగా కట్ చేసి పెట్టుకుని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేస్తానమాట. సో పీల్ ఆఫ్ చేసుకున్న పొటాటోస్ని అన్నీ కూడా డైరెక్ట్గా అందులోనే కట్ చేసి వేసేస్తున్నాను. వాటిని కూడా లైట్గా అంత పెద్దగా కనిపిస్తే బాగోవు కాబట్టి సో కొంచెం స్మాష్ చేసేసుకొని ఇందాక చూపించిన మసాలాస్ అన్నీ కూడా అందులోకి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి అంతా కలిసేలాగా. సో ఆ మిక్సింగే ఉంటుందండి, పెద్దగా పని ఏమి ఉండదు. నెక్స్ట్ ఒక కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. దాన్ని బాగా లమ్స్ లేకుండా విస్క్ చేసుకోవాలి. ఎందుకంటే అది క్రీమీ టెక్స్చర్లోకి వస్తుంది అలా విస్క్ చేసుకోవడం వల్ల. లేదు అంటే కనుక మనం అందులోకి వేసిన తర్వాత కొంచెం లైక్ కర్డల్స్ లాగా కనిపిస్తుంది, అది చూడడానికి బాగోదనమాట. సో దట్ ఈ విస్క్ చేసుకోవడం వల్ల మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో 1 కప్ ఆఫ్ ఫుల్ కర్డ్ వేసుకున్నాను నేను. నెక్స్ట్ దాని తర్వాత సాస్ వేసుకుంటున్నాను. 1/2 కప్ ఆఫ్ టొమాటో కెచప్ వేస్తున్నాను. సో అందులో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది టొమాటో కెచప్లో. సో దట్ అడ్జస్ట్ చేసుకోండి. నేను బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసాను. నెక్స్ట్ ఇక్కడ కెచప్లో కూడా ఉంటుంది కాబట్టి నేను ఇంకా సాల్ట్ వేసే పని నాకు రాలేదు, నాకు సరిపోయింది అది. సో అది బాగా కలిసిపోయి కొంచెం పచ్చి మసాలా వాసన పోయిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ వాటర్ వేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట థిక్నెస్ని బట్టి. బికాజ్ అది ఆగిన తర్వాత మనం స్టవ్ ఆపాక ఇంకా ముద్దగా అయిపోతుంది. సో అందుకని ఇక్కడ నేను ఒక 1 కప్ ఫుల్ వాటర్ వేసుకున్నాను. అది చూసారా థిక్నెస్ అనేది. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా ఎవరికైనా వాళ్ళ టేస్ట్ ఇంట్రెస్ట్ని బట్టి, ఇదేమి పెద్దగా ఏమి ఉండదన్నమాట, ఇలానే ఉండాలి అని చెప్పి మన టేస్ట్ని బట్టి మనం అనేది రెసిపీస్ని మార్చేసుకోవచ్చు అండి. ఎవరు మనల్ని ఆపుతారు చెప్పండి, అంతే కదా. సో ఫైనలీ నా చాట్ అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసేస్తున్నాను. బౌల్లోకి ఫస్ట్ చాట్ అనేది వేసుకున్నాను. సో పిల్లలకి ఏంటంటే మనం బయట ఫుడ్స్ ఎందుకు అట్రాక్ట్ అవుతారు, డెకరేషన్స్ చూసి. మెయిన్ వాళ్ళు చేసేది మనం చేసేది ఏం పెద్ద ఉండవు. సో ఆ కొంచెం టైం అనేది మనం డెకరేషన్కి ఇచ్చుకున్నాం అనుకోండి, చాలా సూపర్గా కనిపిస్తుంది. సో ఏం లేదు, చాట్ బౌల్లోకి వేసిన తర్వాత ఆనియన్స్ అనేవి టాపింగ్ అలాగ పైన కొన్ని వేసేసాను. దాని తర్వాత కొత్తిమీర వేసాను. ఆ కొత్తిమీర తర్వాత మీరు పక్కన చూస్తే కనుక కొంచెం సేవ్, కార్న్ఫ్లేక్స్ అండ్ పల్లీలు అనేవి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో అవి కూడా పైన వేసేసాను. బికాస్ చాట్ మధ్యలో నా పల్లీలు అండ్ ఆ కార్న్ఫ్లేక్స్ క్రిస్పీగా తగిలితే సూపర్ అనమాట. మీరు కూడా వెంటనే వెళ్ళి ఈ చాట్ రెసిపీ అనేది ట్రై చేసేయండి. మీరు కూడా అంటారు F2 క్వీన్స్ వైజాగ్ కుటీస్ సూపర్ అని చెప్పి.
సో ఇలాంటి ఎన్నెన్నో సింపుల్ అండ్ ఈజీ వే రెసిపీస్ దాచుంచామండి. సో నేను కలకత్తా అమ్మాయిని, వైజాగ్ కుటీని అయిపోయాను. సో అలా కలకత్తా రెసిపీస్ అండ్ తన దగ్గర అరబిక్ రెసిపీస్ బోల్డ్ అన్ని వెయిట్ చేస్తున్నాయి మీకు చూపించడానికి. సో మీరు చేయాల్సింది జస్ట్ మాకు సపోర్ట్ చేయడం. మీ సపోర్ట్ మాకు ఎంతో బ్లెస్సింగ్స్ అండి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ చాలామంది నోటిఫికేషన్ సింబల్ క్లిక్ చేయట్లేదు. ప్లీజ్ నోటిఫికేషన్ సింబల్ క్లిక్ చేయండి. మా వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.